నీకు ఏ అవసరత ఉంటే ఆ అవసరతలోనే సాతాను నిన్ను శోధిస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏదైతే నీ ఎదుట ఉంటున్నదో, నీకేదైతే అవసరత ఉంటున్నదో దాని విషయంలోనే నువ్వు శోధింపబడతావు. హల్లెలూయా. యేసు బాగా గమనించండి. ఇంకొన్ని మాటలు చెప్తాను. నీ యొక్క విజయములో, నీ సంతోషములో అనేకులు పాలు పంచుకోవచ్చు. అయితే నీ ఓటమిలో, నీ యొక్క బాధలో నువ్వు ఒంటరిగా పోరాడాల్సిందే. మన జీవితంలో సంతోషము, ఆనందము, విజయము పంచుకోవడానికి, నవ్వును పంచుకోవడానికి అనేకులు ఉండవచ్చు. అయితే మన జీవితంలో కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు పంచుకోవడానికి, భారము మోయడానికి పోరాటము సింగిల్గానే ఉంటుంది. బాగా గమనించి నేను చెబుతున్న మాటలు. నీ సంతోషములో, నీ విజయములో అనేకులు పాలు పంచుకోవచ్చు. అయితే నీ ఓటమిలో, నీ యొక్క ఆవేదనలో నువ్వు ఒక్కడివే పోరాడాల్సిందే. నీకు భుజము తట్టి ధైర్యం చెప్పగలమే కానీ నువ్వు పడుతున్నటువంటి ఆ బాధ బాగా గమనించు, నువ్వు మాత్రమే పడాలి, ఎవరు పడలేరు. నీతో పాటు నీ బాధను చూసి, నిన్ను చూసి కన్నీరు పెట్టచ్చు, కానీ నీ బాధను మోయలేరు కదా. మోయగలరా? అవకాశం ఉందా? దేవుని బిడ్డలైతే శోధింపబడతారు. దేవుని బిడ్డలైతే శిక్షా పరిస్థితుల గుండా వెళ్ళాల్సినటువంటివి ఉన్నాయి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యము చెబుతున్నది రోమాలో, హింస అయినను, కరువు అయినను, ఆపదలైనను, వస్త్రహీనత అయినను, ఏది అయినను క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఎడబాపలేదు. వీటన్నింటిపైన మనము అత్యధికమైనటువంటి విజయము పొంది ఉన్నాము. వీటన్నింటిపైన అత్యధికమైన విజయము మనకు దేవుడు అనుగ్రహించగలడు. విశ్వాసముతో నిలబడి, ప్రభువా నేను కొనసాగుతాను ప్రభువా, ఎన్నడూ కూడా వెనుక తిరగనయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అయ్యా నా యొక్క విశ్వాసాన్ని నేను విడిచిపెట్టుకున్నాను, నేను విశ్వాసముతోనే ముందుకు సాగుతాను అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు సాతాను వాని శక్తి అంతటితో వచ్చి నీ ఎదుట నిలబడినా, హల్లెలూయా, యేసు తన నోటి ఊపిరి చేత వాటిని చెదరగొట్టగలడు. హల్లెలూయా. ఏదియు ఆయన యొక్క ప్రేమ నుండి, ఆయన రక్షణ నుండి నిన్ను ఎడబాపనేరదు, నిన్ను దూరం చేయలేదు. దేవుడే నీకు రక్షణగా, బలమైన కోటగా ఆయన నిలిచి నడిపించగలడు. హల్లెలూయా. బాధపడద్దండి. క్షణమాత్రముండు ఈ చులకని కాలపు శ్రమలను చూచి, ఇరుకులను చూచి, అవమానములను చూచి, అపనిందలను చూచి, యుద్ధములను చూచి, లేకపోతే మన పైన ఉన్నటువంటి వారు, మన పక్కన ఉన్నటువంటి వారు మనకు తీసుకొని వస్తున్న శోధనలు, అవమానములు, నిందలను చూచి ఎన్నడూ నీవు భయపడవద్దు. ఆ మహామహుడైనటువంటి దేవుడే నీకు నిత్యము, ఆయన నీకు తోడయండి నిత్యము నడిపించగలడు. నీ దౌర్బల్యములో, నీ బలహీనతలో, నీ యొక్క నిర్బలములో ఆయనే నిత్యము నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. దేనికి భయపడవద్దు. నిబ్బరముతో, స్థిరత్వముతో, సెటిల్డ్గా దేవుని యొక్క విశ్వాసమందు ఎస్టాబ్లిష్ అయ్యి ముందుకు సాగుతూనే ఉండు. వెనుకకు అడుగులు వేయవద్దు. దేవుని కృప మనందరికీ అత్యధికమైన కృప తోడయుండి నడిపించును గాక.